ఈ వీడియోలో మనం రెస్ట్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, మన విండోస్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాము. సో మీరు రెస్ట్ ఇన్స్టాల్ ఫర్ విండోస్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. లేదనుకుంటే ఈ పేజీ యూఆర్ఎల్ మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇది డిటెక్ట్ చేసుకుంటుంది. ఇది విండోస్ అయితే మీది ఏ బిట్ చూసుకోండి, 32నా 64 బిట్ అనేది. సో నాది 64 బిట్ కాబట్టి 64 బిట్ని డౌన్లోడ్ చేస్తున్నాను. సో డెస్క్టాప్ మీద డౌన్లోడ్ చేసి ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. ఫస్ట్ యూనిట్ ఓకే, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ప్రొసీడ్ క్యాన్సిల్ ఇన్స్టాలేషన్. సో ప్రొసీడ్ సింపుల్గా ఎంటర్ చేయండి. కార్గో ఇన్స్టాల్ అయింది, క్లిప్పీ ఇన్స్టాల్ అయింది, డాక్స్ ఇన్స్టాల్ అవుతున్నాయి. ఎంతసేపు పడుతుంది, చాలా ఫాస్ట్గా ఇన్స్టాల్ అవుతుంది. సో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. రెస్టప్ షో కొడుతున్నాను, వచ్చింది కదా. లేదు మీకు ఏ వెర్షన్ చూడాలనుకుంటే వెర్షన్. సో మన వెర్షన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ రాసి చూపిద్దాము. నేను రెస్ట్ పర్పస్ రెస్ట్ అని చెప్పి ఒక ఫోల్డర్ని డెస్క్టాప్ మీద క్రియేట్ చేసుకున్నాను. సో దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇది మన రెస్ట్ ఫోల్డరు. ఇక్కడ నేను ప్రోగ్రామ్ అని చెప్పి ఫోల్డర్ 01 అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఇందులో ఒక నోట్ ప్యాడ్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో నోట్ ప్యాడ్ ఫైల్. సో ఆ నోట్ ప్యాడ్ ఫైల్లో మన యొక్క అంటే జస్ట్ హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పి కోడ్ని రన్ చేస్తే, అంటే ప్రోగ్రామ్ రన్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అని రావాలి. ఓకే, సో దాని పర్పస్ మనకి కోడ్ ఇక్కడ ఉంది చూడండి. ఇది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. చాలా చిన్న ప్రోగ్రాము, ఒక ఫంక్షన్ మెయిన్ అనే ఫంక్షన్, అందులో హలో వరల్డ్ అని ఉంది. మనం దాన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అని మారుద్దాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ కమ్యూనిటీ కూడా ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పి చేస్తున్నాను. ఇక్కడ ఈ ఫైల్ని సేవ్ యాజ్ ఎందులో సేవ్ చేస్తున్నాను, 1 అనే ఫోల్డర్లో ram1.ram1 లేకపోతే vlr01.rs. ఓకే, సో ఫార్మాట్ మర్చిపోవద్దు. మీరు సేవ్ చేసేటప్పుడు చూడండి, ఫైల్ సేవ్ యాజ్, ఇక్కడ ఆల్ ఫైల్స్ తీసుకోండి మర్చిపోకుండా. ఓకే, vlr.rs. సో ఆల్రెడీ అది బై డిఫాల్ట్గా తీసుకున్నాను, మీకు ఒక్కోసారి సపోర్ట్ చేయదు, అందుకని ఆల్ ఫైల్స్లో పెట్టుకోండి. రైట్, సో సేవ్ ఎస్, నోట్ ప్యాడ్ ఫైల్ కింద సేవ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు మన ఫోల్డర్లో నుంచే, ఇప్పుడు 01 ఫోల్డర్ ఉంది కదా, ఇక్కడ నుంచే సిఎండి అని చెప్పి టైప్ చేసేయండి. ఎగ్జాక్ట్గా అదే ఫోల్డర్లో ఉంటారు మీరు. కమాండ్ ప్రాంప్ట్. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ని రన్ చేయాలి అంటే మనం వాడే కమాండ్ వచ్చేసి రెస్ట్ కంపైలర్ ఫైల్ నేమ్ డాట్ ఆర్ఎస్. ఫైల్ నేమ్ డాట్, మన ఫైల్ నేమ్ ఏంటి, ఓకే, vlr01.rs కదా. vlr
సో ఫస్ట్ కంపైల్ చేస్తున్నాను. విఎల్ఆర్ ట్యాబ్ ప్రెస్ చేస్తే మీకు అది కోడ్ ఎండింగ్ వస్తుంది, అంటే ఆటోమేటిక్గా ఫైల్ నేమ్ చెక్ చేసుకుంటుంది, ఇస్తుంది మనకి. ఇది ఒక్కటే ఉంది కాబట్టి డైరెక్ట్గా విఎల్ఆర్ 01.rs అని వచ్చేసింది. సో తర్వాత కోడ్ని రన్ చేయాలి. ఏమని ఇప్పుడు మన 01 ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక exe ఫైల్ క్రియేట్ అయింది చూడండి. సో ఇది విఎల్ఆర్ 01 exe ఫైల్. ఈ exe ఫైల్ని రన్ చేద్దాం. డాట్ 01.exe. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అని వచ్చింది, రైట్. సో ఈ విధంగా మీరు ఒక ఫస్ట్ ప్రోగ్రామ్ రాసి, ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది నోట్ ప్యాడ్తో రాయడం, అందుకని నెక్స్ట్ వీడియోలో విజువల్ కోడ్ ఇన్స్టాల్ చేసి అందులో ప్రాక్టీస్ చేయడం చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి.